ప్రస్తుతం సీరియల్ నటి వాహిని క్యాన్సర్ తో పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి తెలియజేస్తూ తన చికిత్సకు ఆర్థిక సహాయం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటి వాహిని తెలుగు సినీ సీరియల్ ప్రియులకు సుపరిచితమే. ఒకప్పుడు తెలుగులో అనేక సినిమాలు సీరియళ్లలో సహాయ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది. 1978లో జన్మించిన వాహిని ఎక్కువగా జయవాహిని పేరుతో ప్రసిద్ధి చెందారు. సౌందర్య నటించిన శ్వేత నాగు చిత్రంలో వాసుకి పాత్రలో కనిపించింది. అలాగే పలు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయింది. చాలా కాలం ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపించిన వాహిని గతేడాది బహిర్భూమి అనే సినిమాలోనూ నటించింది. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు సీరియల్స్ కు దూరంగా ఉంటుంది. తాజాగా వాహిని ఆరోగ్య పరిస్థితి గురించి నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె గత కొన్ని నెలలుగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారి పలు అవయవాల పనితీరులో లోపాలు కనిపించడంతో ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. వైద్యులు నిరంతర చికిత్స, కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూ కేర్ కోసం 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. దీంతో ఆర్థిక సహాయం కావాలంటూ కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు. అందరికీ నమస్తే. ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. మద్రాస్ నడిగర సంఘం మెంబర్షిప్ ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు సీరియల్స్ లో మెరుస్తున్న పద్మక్క అలియాస్ వాహిని మా విజయనగరంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆవిడ సినిమాల్లోకి వెళ్ళినప్పుడు నేను స్కూల్లో ఉన్నా. కానీ ఈ రోజు ఆ అక్కకి ఇలా క్యాన్సర్ మహమ్మారి సోకి ప్రాణాంతకరంగా మారింది. మనమందరం సహృదయంతో ఎంత తోచితే అంత సహాయం చేద్దాం. ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం. తెరపై నటించి మనల్ని అందరినీ కూడా అలరించిన ఈ నటీమణి కష్టంలో ఉన్నప్పుడు మనమందరం ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాం. మీరు కూడా ఒక చేయూతనిస్తారని కోరుతూ నా స్నేహితులను, అభిమానులను అభ్యర్థిస్తున్నాను. చేతనైన సహాయం చేయండి. అత్యవసర వైద్య సహాయం కోసం హృదయపూర్వక విజ్ఞప్తి. జయవాహిని గారికి సహాయం చేయండి. గత కొన్ని నెలలుగా ఆమె అడ్వాన్స్డ్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్ తో విరోచితంగా పోరాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్యం విషమించి బహుళ అవయవాలు దెబ్బతినడం వలన ఆమెకు తక్షణమే మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అత్యవసరమైంది అంటూ రాసుకొచ్చారు.